హైదరాబాద్ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన పోలీస్ కాల్పుల ఘటన ఇప్పుడు కలకలం రేపింది. సినీ ఫక్కీలో జరిగిన చేజింగ్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ్ శ్రీకాంత్ ను నల్గొండ పోలీసులు సాహసోపేతంగా పట్టుకున్నారు. అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ దొంగ భూషణి శ్రీకాంత్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నల్గొండలో జరిగిన ఓ చోరీ కేసులో వేలిముద్రలు మ్యాచ్ కావడంతో గత 4 రోజులుగా నల్గొండ సీసీఎస్ పోలీసులు శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో దొరికిన సమాచారాన్ని విశ్లేషించి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగుళూరు సాగర్ హైవేపై అతన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూడగానే కంగారు పడ్డ శ్రీకాంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. జాకీ రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో నల్గొండ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు లొంగిపోకుండా పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి కాలిపై కాల్పులు జరిపారు. శ్రీకాంత్ సాధారణ దొంగ కాదని అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ అని పోలీసులు చెబుతున్నారు. అతనిపై ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్లలో 32 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. 2007లో జరిగిన గుంటూరు జిల్లా నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో ఇతను A2 నిందితుడుగా ఉన్నాడని తెలిపారు నల్గొండ డీఎస్పీ రవి. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స పూర్తయింది. తదుపరి విచారణ కోసం నల్గొండకు తరలించారు. ఒక మర్డర్ కేసు ఉంది మా దగ్గర. 6 కేసెస్ ఉన్నాయి నల్గొండలో. మొత్తం అతని మీద 32కు పైగా ఉన్నాయి. మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పటికైతే అతని మీద 32 కేసెస్ ఉన్నాయి. వెరిఫై చేస్తున్నాం. ఒక మర్డర్ కేసు కూడా. నిందితుడు ఉపయోగించిన డీసీఎం వాహనంలో ఒక ప్రమాదకరమైన కత్తి కూడా లభ్యమవడంతో శ్రీకాంత్ పెద్ద ప్లాన్తోనే సిటీలోకి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బుల్లెట్ గాయానికి ట్రీట్మెంట్ పూర్తి కాగానే పోలీసులు అతన్ని నల్గొండకు తరలించారు. శ్రీకాంత్ను రహస్య ప్రాంతంలో ఉంచి సుదీర్ఘంగా విచారిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పలు భారీ దోపిడీల మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.